వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. ఉపాధ్యాయ సమస్యలపై జగన్కు వినతి పత్రం అందించారు. సర్వీస్లో ఉన్న వారికి టెట్ నిబంధన సరికాదని జగన్కు టీచర్స్ వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలంటాం సరికాదన్నారు. కేంద్రంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాట్లాడతారని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉపాధ్యాయులకు టెట్ విషయంలో ఉన్నటువంటి సమస్యలు, ఇతర సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి మన దగ్గర ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏమి సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు? ఈరోజు ప్రధానంగా టెట్ మీద ఉపాధ్యాయ సంఘ నాయకులంతా కూడా వచ్చి జగన్ గారిని కలవడం జరిగింది. ఇన్ సర్వీస్లో ఉండేటటువంటి వారికి దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి వారికి ఈరోజు టెట్ నిర్వహించడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పేటటువంటి టీచరు, హై స్కూల్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ని తీసుకుంటే అతను సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు అన్నీ చదువుకొని మళ్ళీ పరీక్ష రాయాల్సింది వస్తుంది. ఆ రోజు బీఈడీ అర్హతగా తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇది చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చట్ట సవరణ చేసి అందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా ఈ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ ద్వారా ప్రెజర్ చేసినట్లయితే ఈ సమస్య తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వివరించడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. తప్పనిసరిగా రేపు సెంట్రల్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిని ఒక ప్రతినిధిని తీసుకొని పోయి ఆయనతో కూడా మాట్లాడతామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తర్వాత మన ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు చేయకపోతే తప్పనిసరిగా మీకు మినహాయింపు ఇచ్చేదానికి నేను ప్రయత్నిస్తాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సమస్య ఏంటి? టెట్ ఇప్పుడు రాయమంటాం ఏంటి? దాని చట్టం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు సార్? ఇప్పటికి మా సర్వీస్ వచ్చి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్. అదేవిధంగా 30 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, 32 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు మినహాయింపు వాళ్ళు ఏమి ఇచ్చినారు, 4-5 సంవత్సరాలు మినహాయింపు ఇచ్చినారు. కానీ దరిదాపులో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 సంవత్సరాలు ఉండే వాళ్ళకు కూడా ఈరోజు టెట్ పెట్టేయండి, లేదంటే మీ ఉద్యోగం తీసేస్తాము, మీకు 2 ఏళ్ళు ఇచ్చినాము అని మెడ మీద కత్తి పెట్టినట్టు ఈరోజు జీవోలు ఇచ్చి, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దాన్ని మినహాయింపు కోరే సందర్భం లేకుండా మీరు రాయండి, మేము 2 సార్లు పరీక్ష పెడతామని చెప్పడం చాలా దారుణం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి సార్. ఈరోజు ట్రాన్స్ఫర్స్ అయిన 1 సంవత్సరం కంప్లీట్ అయినా కూడా ఈరోజు రిలీవ్ కాని పరిస్థితి ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉంది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీ కమిటీ ఇంతవరకు వేయలేదు, 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా. అదేవిధంగా ఐఆర్ గతంలో అయితే ప్రభుత్వం ఏర్పడతా అంటే నెల లోపల ఐఆర్ ఇచ్చినటువంటిది ఉంది. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఐఆర్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో. దీన్ని అన్నిటి మీద ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. ఈ విషయమే జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కూడా దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరిగింది సార్. 20-30 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులందరూ ఈరోజు మళ్ళీ ప్రవేశ పరీక్ష రాయాలంటే తీవ్రమైనటువంటి మానసిక వేదన, ఆందోళన గురవుతున్నారు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు మొత్తం. కాబట్టి ఈ ఆందోళన ప్రతిష్టంభనకు తెరదించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో 23(1) ఏ విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి ఇప్పుడు 2010కి ముందు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో నియమితులైనారో వాళ్ళందరికీ కూడా ఈ టెట్ నుంచి మినహాయింపునిచ్చేలా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సింది. ఆ మేరకు పార్లమెంట్లో చట్ట సవరణకు అవసరమైనటువంటి ఒత్తిడిని వైసీపీ ప్రభుత్వం తరఫున క్రియేట్ చేయాలని చెప్పేసి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కడప జిల్లా ఫ్యాప్టో సంఘాల పక్షాన్ని కలవడం జరిగింది. ఈ మేరకు ఆయన ఫ్యాప్టో సంఘాలకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఎంపీలను, మా పార్టీకి సంబంధించిన 4 ఎంపీలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి ఈ టెట్ విషయంలో
పార్లమెంట్లో అవసరమైన ఒత్తిడిని క్రియేట్ చేసి చట్టసభలో మేము కూడా మీకు అనుకూలంగా మా ఎంపీలు కూడా మా వాయిస్ వినిపిస్తారని చెప్పడం జరిగింది. ఈ నిబంధనని విద్యా హక్కు చట్టం నుంచి మార్పు చేయాలి, కేంద్రంలో దీని మీద పోరాటం చేయాలి అని చెప్పి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా తన ఎంపీలతో ఏదైతే విద్యాశాఖ మంత్రిని కలవటం కానీ దానికి సంబంధించినటువంటి పోరాటానికి తాను కూడా మద్దతుగా నిలుస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.